When I was around 21 years old, I got selected for a government job. And honestly, whenever I look back at that journey, నాకు అనిపిస్తుంది I wasn't extraordinarily intelligent, nor I have some secret strategy. And నా దగ్గర ఎవరి దగ్గర లేని రిసోర్సెస్ కానీ బుక్స్ కానీ లేవు. It's the same books, same syllabus, same 24 hours that all of us have. So today, I want to talk about something very simple. అసలు నేను ఏం కరెక్ట్గా చేశాను and what mistakes you should avoid if you are preparing for a government exam. So, hi, if you are new here, welcome. And this channel is basically a collection of conversations. నేను నా యంగర్ సెల్ఫ్కి చెప్పాలనుకున్న విషయాల గురించి ఇక్కడ మాట్లాడతాను. And today's conversation is one of them. I'm just simply sharing the things that worked for me and the mistakes I see many aspirants make today. The first thing I would do is understand the syllabus. I know that sounds boring, but trust me, చాలా మంది aspirants books ఏం చదవాలి, మెటీరియల్స్ ఏం ఫాలో అవ్వాలి, ఏ కోచింగ్ మెటీరియల్ బెస్ట్, ఏ కోచింగ్లో జాయిన్ అవుతే బెస్ట్ అని సర్చ్ చేయడంలోనే ఇయర్స్ స్పెండ్ చేస్తారు. బట్ వెరీ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ సిట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ వాట్స్ ద ఎగ్జామ్ ఈజ్ డిమాండింగ్. నేను చాలామందిని చూశాను, షెల్ఫ్ మొత్తం బుక్స్ ఉంటాయి, కొత్త బుక్స్ కొంటూనే ఉంటారు, ఫోన్ మొత్తం పీడిఎఫ్స్ ఉంటాయి, ఎన్ని టాపర్ స్ట్రాటజీస్ వీడియోస్ చూస్తూనే ఉంటారు. బట్ ఆఫ్టర్ 6 months దే స్టిల్ డోంట్ నో వాట్ ద ఎగ్జామ్ ఈజ్ ఆస్కింగ్. అండ్ సిలబస్ కూడా మొత్తం ప్రాపర్గా తెలియదు. ఇమాజిన్ preparing for a destination without knowing where you are going. Sounds ridiculous, right? That's exactly what many aspirants are doing. So before anything else, ఓపెన్ ది సిలబస్ ఓపెన్ చేసి చూడండి అండ్ ప్రింట్అవుట్ తీసుకోండి. మీ డెస్క్ మీద ఎప్పుడూ మీ కళ్ళ ముందు కనపడుతూనే ఉండాలి సిలబస్. కీప్ ఇట్ నియర్ యువర్ స్టడీ టేబుల్ బికాజ్ సిలబస్ షుడ్ బికమ్ యువర్ కంపాస్. ద సెకండ్ థింగ్ ఐ వుడ్ ఫోకస్ ఆన్ ఈస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. Actually, let me ask you something. If the examiner himself is showing you the kind of questions he likes to ask, then why should we ignore that? అసలు పీవైక్యూస్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకు ఫస్ట్ అర్థం కాదు. బట్ యూ షుడెంట్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే పీవైక్యూస్ ఆర్ నాట్ జస్ట్ క్వశ్చన్స్. దే రివీల్ ప్యాటర్న్స్, దే రివీల్ ఇంపార్టెంట్ ఏరియాస్, దే రివీల్ రిపిటేషన్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే రివీల్ వాట్ యాక్చువల్లీ మ్యాటర్స్. బట్ మెనీ స్టూడెంట్స్ డూ ద ఆపోజిట్. ఫస్ట్ కోచింగ్ నోట్స్ కంప్లీట్ చేయాలి, 100 వీడియోస్ కంప్లీట్ చేయాలి, ఎవ్రీ మెటీరియల్ కవర్ చేయాలి, ఇయర్స్ ప్రిపరేషన్ చేస్తారు, కానీ క్వశ్చన్ పేపర్ని ప్రాపర్గా అనలైజ్ చేయరు. అండ్ దాట్స్ ఎ హ్యూజ్ మిస్టేక్. సమ్టైమ్స్ ఐ వండర్, are we preparing or are we collecting study materials as a hobby? If you're watching this right now, tell me in the comments, have you ever analyzed a previous year question paper completely from beginning to end? I'm genuinely curious about this. So comment below and tell me. Now let me talk about one of the biggest reasons I think I got selected, the strong basics. బికాజ్ స్ట్రాంగ్ బేసిక్స్ ఎప్పుడు వేస్ట్ అవ్వవు. నోటిఫికేషన్ మారచ్చు, ఎగ్జామ్ మారచ్చు, కాంపిటీషన్ మారచ్చు, ప్యాటర్న్ మారచ్చు, కానీ ఫండమెంటల్స్ మాత్రం మనతోనే ఉంటాయి. అండ్ దాట్స్ సంథింగ్ ఐ విష్ ఆల్ ఆస్పిరెంట్స్ షుడ్ అండర్స్టాండ్. ప్లీజ్ డోంట్ స్టడీ ఓన్లీ ఫర్ ద నోటిఫికేషన్, స్టడీ టు బిల్డ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే నోటిఫికేషన్ రాకపోవచ్చు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వచ్చు, ఎగ్జామ్ క్యాన్సిల్ కూడా అవ్వచ్చు, కానీ నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు. ఆనెస్ట్లీ ఒక్క సబ్జెక్ట్కి 5 books చదవటం కంటే ఒక్క బుక్ని డీప్లీ అర్థం చేసుకోవడం చాలా బెటర్. అండ్ దిస్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ మిస్టేక్, జీరో రివిజన్. నాకు ఇప్పటికీ అర్థం కాదు, మీరు ప్రిపరేషన్ చేస్తున్నారా లేక మెటీరియల్స్ కలెక్ట్ చేస్తున్నారా? బికాజ్ రివిజన్ లేకుండా అది ప్రిపరేషనే కాదు కదా. నాట్ ఇంటెలిజెన్స్, నాట్ టాలెంట్. ఇఫ్ యూ ఆస్క్ మీ, రివిజన్ ఈజ్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ద రీజన్ those subjects stayed with me wasn't because I read them once, it was because I came back to them again and again and again. But today ఇన్ దిస్ లైఫ్ మార్కెట్లో ఒక న్యూ పీడిఎఫ్ వస్తే, న్యూ కోర్స్, న్యూ బుక్, న్యూ స్ట్రాటజీ, న్యూ టాపర్స్ వీడియో అని నెంబర్ ఆఫ్ థింగ్స్ మనం రీసెర్చ్ చేస్తూనే ఉంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ ఎక్సెప్ట్ రివిజన్. అండ్ దెన్ పీపుల్ వండర్ వై దే ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. మన బ్రెయిన్కి ఒక్కసారి చదివితే సరిపోదు, రిపీటెడ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. దాట్స్ హౌ మెమరీ వర్క్స్. ద నెక్స్ట్ థింగ్ ఐ వుడ్ టెల్ మై యంగర్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ వెరీ సింపుల్.
one subject one book rule. One subject one book rule is really, it's so important that multiple revisions ఒక్క బుక్ని చేయడం వల్ల ఒక్క సబ్జెక్ట్కి ఇట్ గివ్స్ యూ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అండ్ మనకు చాలా గుర్తుంటుంది కూడా. దాట్స్ ఇట్, దట్స్ మై ఆల్ టైమ్ మంత్ర. మల్టిపుల్ రివిజన్స్, వన్ బుక్, వన్ సబ్జెక్ట్. And finally, one thing I see many aspirants doing today, they are preparing emotionally and not strategically. ఒక రోజు ఫుల్ మోటివేషన్తో చదువుతారు, మరో రోజు జీరో మోటివేషన్. ఒకరోజు 10 hours చదువుతారు, మరో రోజు కంప్లీట్ బ్రేక్. ప్రిపరేషన్ అనేది మూడ్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇట్ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అ సిస్టమ్, అ సింపుల్ రిపీటబుల్ సిస్టమ్. బికాస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ డిసైడెడ్ బై వన్ ఎక్స్ట్రాడినరీ డే, దే ఆర్ డిసైడెడ్ బై హండ్రెడ్స్ ఆఫ్ ఆర్డినరీ డేస్. మీకు ఒక్కరోజు ఎంత బ్రిలియంట్గా చదివారు అనే దానికన్నా 100 days ఎంత కన్సిస్టెంట్గా చదివారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్. లుకింగ్ బ్యాక్, ఇఫ్ ఐ గాట్ ఎ ఫ్యూ థింగ్స్ రైట్, ఇట్ వాస్ దిస్: స్ట్రాంగ్ బేసిక్స్ ఉండటం, అండర్స్టాండింగ్ ద సిలబస్ ఫస్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం, లిమిటెడ్ రిసోర్సెస్ని మెయింటైన్ చేయడం, రివిజన్ ఈజ్ ద కీ ఫర్ మై సక్సెస్. Again and again and again, revising my topics is really important for me. And if you are a person who is 18, 19 or 20 years old watching this, you have something many people don't have, and that's time. Please don't waste it chasing shortcuts, because time is really crucial and you have that in your hands. So build your foundations. Future lo ఏ notification వచ్చినా, ఏ exam వచ్చినా, those foundations will help you. And before you leave, tell me in the comment section what's your age right now and what's the government exam you are preparing for. అండ్ ఫైనలీ, డియర్ యంగర్ మీ, గవర్నమెంట్ జాబ్ క్లియర్ చేయడం అంటే సీక్రెట్ స్ట్రాటజీ ఏం కాదు. ఫర్ దాట్ మ్యాటర్, ఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నా షార్ట్కట్ ఏం లేదు, మ్యాజిక్ ఏం లేదు. ఇట్స్ యూజువలీ ద రిజల్ట్ ఆఫ్ డూయింగ్ సింపుల్ థింగ్స్ కన్సిస్టెంట్లీ. Trust me, one day you'll thank yourself for this in your future. I hope at least something in this video will definitely help you for sure. So take care and be kind to yourself. Never forget to be kind to yourself. Okay, bye bye. I'll see you in my next conversation.